హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పటివరకు లైఫ్లో చాలా బ్రిడ్జెస్ చూసే ఉంటాం. కాంక్రీట్తోని, స్ట్రక్చర్తోని, రోప్స్తోని తయారు చేసిన బ్రిడ్జెస్. కానీ ఫస్ట్ టైం నేను మీకు న్యాచురల్గా ఒక చెట్టు నుంచి తీసుకున్న రూట్స్తో తయారు చేసిన బ్రిడ్జ్ చూపించబోతున్నాను. ఇక్కడికి చేరుకోవాలంటే ఫస్ట్ మనం చిరపుంజి చేరుకోవాలి, మేఘాలయ నుంచి టియర్నా అని ఒక విలేజ్ 20 కిలోమీటర్స్ డ్రైవ్ కార్లో వెళ్ళాలి. అక్కడ టియర్నా నుంచి నాంగ్రీట్లో ఉంది యాక్చువల్గా ఈ బ్రిడ్జ్. సో టియర్నా నుంచి నాంగ్రీట్ వెళ్ళాలంటే 3500 స్టెప్స్ మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. బస్సులు కానీ, కార్లు కానీ, బైక్స్ కానీ ఏం వెళ్ళవు, ఓన్లీ ట్రెక్కింగే. సో అలా ఇంకో 3500 స్టెప్స్, రిటర్న్ కూడా 3500 స్టెప్స్, టోటల్ 7000 స్టెప్స్. టోటల్ మీకు అప్రాక్సిమేట్గా 4.5 hours to 5 hours టైం పడుతుంది మన పేస్ బట్టి. సో మేము అక్కడ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందు మాకు అక్కడ స్టిక్ రెంట్కి తీసుకున్నాం. ఈచ్ స్టిక్ 20 రూపీస్ తీసుకున్నారు. సో చాలా ఎక్కువ స్టెప్స్ నడవాలి కాబట్టి ఖచ్చితంగా షూస్ పెట్టుకోండి. స్నాక్స్, వాటర్ బాటిల్, ఈ స్టిక్ మనకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది రబ్బర్ ట్రీస్ నుంచి వచ్చిన రూట్స్తో ఈ బ్రిడ్జ్ తయారు చేశారు. దిస్ ఈజ్ సింగిల్ రూట్ బ్రిడ్జ్. జైనిటా అండ్ కాశీ అనే ట్రైబ్స్ ఈ విలేజ్లో వాటర్ బాడీని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ క్రాస్ చేయడం కోసం రబ్బర్ ట్రీస్ యొక్క రూట్స్తో వాటితో బ్రిడ్జ్ తయారు చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంచుమించు 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుందంటే ఒక బ్రిడ్జ్ తయారు చేయాలంటే. కానీ ఒకసారి తయారు చేసిన తర్వాత సెంచరీస్ టుగెదర్ ఆ బ్రిడ్జ్ తనకు లైఫ్ ఉంటుంది. అప్రాక్సిమేట్గా 10 people యొక్క లోడ్ తీసుకుంటుంది. 10 మంది ఒకేసారి నడిచే అంత కెపాసిటీ తీసుకుంటుంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. లొకేషన్స్ మాత్రం ఎప్పుడైనా మేఘాలయ వెళ్తే ఖచ్చితంగా కూడా ఒకసారి ఈ ప్లేస్ ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.